ఈ చెల్లెలికి జరిగిన అవమానం గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంతకాలం తర్వాత నేను నీ దగ్గరకు వచ్చింది ఒక లేడీ ఏఎస్ఐతో అవమానపడ్డానికా? సత్య తన భార్య మంజుని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తానన్నాడమ్మా. హ్యాపీగా మంజు నాతో సారీ చెప్పించింది. ఇప్పుడు నేను తనతో సారీ చెప్పించుకుంటే అయిపోతుందా? సారీ అనే 2 అక్షరాలు సరిపోవన్నయ్యా. అమ్మూరు తల్లికి కొబ్బరికాయ కొడితే సరిపోతుందా? పోటేలుని బలివ్వాలి. అప్పుడే అమ్మోరు తల్లి తృప్తి పడుతుంది. అలాగే నేను తన బతుకు మీద దెబ్బ కొడితే నేను తృప్తి పడతాను. ఏం చేద్దాం చెప్పమ్మా. ఆ సబ్ ఇన్స్పెక్టర్ మైసమ్మకి చెప్పాను. ఎన్కౌంటర్ చేయమన్నావా? లేదా మన స్టైల్లో మటర్ ప్లాన్ ఏమైనా చేసావా? అవేమి కాదన్నయ్యా. నేను నీ చెల్లెల్ని. అసలే ఇప్పుడు ఎన్నికల వేడి బాగా ముదిరే టైం. అలాంటి పిచ్చి పనులు చెయ్యను. తెలివితో దెబ్బ కొడతాను. అదే ఎలా అని? అది ఏ సిఐ అండ చూసుకుని రెచ్చిపోతుందో ఆ సిఐకి ఈ మంజుకి ఏదో అక్రమ సంబంధం ఉందని మైసమ్మతో పుకారు రేపిస్తున్నాను. అడవికి కారు చిచ్చు అంటుకున్నట్టే తన లైఫ్ అవమానంతో కుంగిపోయి తగలబడిపోవాలి. అప్పుడు తన కాపురం, తన క్యారెక్టర్ 2 కొలాప్స్. ఎలా ఉందన్నా నీ చెల్లెలి ప్లాను? శభాషం, ప్లాన్ చాలా బాగుంది. అసలు ఇలాంటి ప్లాన్ నాకెందుకు రాలేదా అని అనిపిస్తుంది. నేనెవరో తెలుసా? మినిస్టర్ చెల్లెల్ని. మీరు ఎవరైనా సరే స్టేషన్కి రావాల్సిందే. సారీ చెప్పమనండి. సారీ. మాకు చాలా ఇన్సల్ట్గా ఉందక్క. మీ అత్తయ్య అన్న మాటలు అమ్మని బాధ పెట్టాయి. ముళ్ళు కంటే ఎక్కువగా గుచ్చుకుంటున్నాయి అక్క నాకు. నా కొడుకు రమ్మంటే వచ్చేస్తారా? మీ అమ్మ, మీ చెల్లి, ఆ తర్వాత ఇంకెవరైనా తీసుకురండి. అంత పౌరుషం ఉన్నదానివే అయితే వెంటనే బయటికి వెళ్ళాలి. మంజు, నువ్వు ఆలోచించేది మినిస్టర్ చెల్లెలు రాజేశ్వరి గారి గురించేనా? కాదండి, ఆ మినిస్టర్ గురించి కానీ రాజేశ్వరి గురించి కానీ నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? అసలు మా అమ్మని మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా అని బాధపడుతున్నాను. ఏమైంది? అందరూ బాగానే ఉంటున్నారు కదా, మళ్ళీ ఏమైంది? ఎప్పుడు బాగున్నారండి? ఎప్పుడు బాగాలేదు. ఒక్కసారి కాకపోతే ఇంకొకసారైనా మా అమ్మను గౌరవిస్తారు అనుకున్నాను. అగౌరవపరచడమే మీ అమ్మగారి పని అయిపోయింది. సరే, ఇదంటే మన ఫ్యామిలీ విషయం. ఇవాళ అనుకుంటారు, రేపు మళ్ళీ కలిసిపోతారు. కానీ నువ్వు ఒక పని చేయాలి. మినిస్టర్ సిస్టర్కి నువ్వు వెళ్ళి సారీ చెప్పాలి. సారీనా? నేను ఆవిడకెందుకు సారీ చెప్పాలి? ఆవిడతో నేను సారీ చెప్పించింది ఆవిడ రూట్గా డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేసుకుంటూ వెళ్ళినందుకే సత్య గారు. మరిందులో నేనేం తప్పు చేశానని మినిస్టర్ ఇంటికి వచ్చి సారీ చెప్పాలి? చూడండి,
మంచి చెడులు తెలిసిన వారైతే ఆవిడతో మీరే నాకు మళ్ళీ సారీ చెప్పించండి. మంజు, ఈ విషయంలో నువ్వు పట్టింపులకి పోవద్దు. పట్టింపులకి పోవద్దని నా బతుకుని ఏం చేయాలనుకుంటున్నారు? నా ఆత్మాభిమానాన్ని ఎవరో కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టను. అలా చేస్తే తాకట్టు పెట్టినట్టని ఎందుకు అనుకోవాలి? సర్దుకుపోతున్నాను అనుకోవచ్చు కదా, గొడవలు లేకుండా చేసుకోవచ్చు అని అనుకోవచ్చు కదా. చూడండి సత్య గారు, మానవ జన్మ చాలా గొప్పది. ఎందుకు పుట్టామో పోయేలోపే అర్థం తెలిసుండాలి. అంతేగాని పనికిరాని వాళ్ళ కాళ్ళు పట్టుకోమని చేతులు పట్టుకోమని సారీ చెప్పమని అనకండి. అది కాదు మంజు, ఆ రాజేశ్వరి గారు చాలా ఆరోగెంట్ పర్సన్. జరిగింది మనసులో పెట్టుకొని ఏం చేయడానికైనా వెనకాడదు. సత్య గారు, ఆవిడ కంటే మీరు చెప్పేదానికే ఫోర్స్ ఉంది. ఆవిడ గురించి చెప్పి నన్ను మీరు భయపెడుతున్నట్టుగా ఉంది. ఒకవేళ రాజేశ్వరి గారు ఏం చేసినా నేను రెడీగా ఉన్నాను. ఆటలో ఎంతో మంది గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. ఇది ఆట కాదు, జీవితం. నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా నేను డిజైన్ చేసుకున్నాను. దీన్ని తీసుకువెళ్ళి ఎవరి చేతికో ఇచ్చి తగలబెట్టమంటే తగలబెట్టలేను కదా.